హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చికెన్కి సరిపడే సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశానండి. అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను. చికెన్ క్వాంటిటీకి తగ్గట్టు పెరుగు యాడ్ చేసుకోవాలండి. నేను తీసుకున్న చికెన్ అయితే చాలా తక్కువ కాబట్టి 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. అలాగే బియ్యం కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కినాక బిర్యానీకి చూసారు కదండి, చెక్క మొగ్గ అలాగే బిర్యానీ ఆకు వేసుకున్నాను అన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటా కూడా యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ బిర్యానీ. ఇప్పుడు టమోటా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. నేనైతే జస్ట్ 2 గ్లాసెస్ చేస్తున్నాను, అందుకని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అన్నమాట. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. చూసారు కదండి, ఇప్పుడు ఆలు కూడా వేస్తున్నాను అన్నమాట. ఆలు ఏమీ ఉడికించుకోలేదండి, జస్ట్ పైన తొక్కు తీసేసి కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఆలు 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి. చూసారు కదండి, ఇప్పుడు మసాలా పౌడర్స్ వేస్తున్నాను అన్నమాట. ఇవి వచ్చి గరం మసాలా పౌడరు, అలాగే చికెన్ మసాలా పౌడరు. నా దగ్గర ఉన్న మసాలా పౌడర్లే యూస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంట్లోనే చేసుకోవాలంటే కొంచెం చెక్క మొగ్గ మన బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, కొంచెం ధనియాలు, అలాగే ఒక 2 యాలకులు అలా పొడి చేసుకొని వేసేసుకున్న బాగుంటుందన్నమాట. లేకపోతే రెడీమేడ్గా అయినా బిర్యానీ మసాలా దొరుకుతుంది, గరం మసాలా దొరుకుతుంది. లేకపోతే మనం ఇంట్లో అయినా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇవి వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కానీ ఉడికించుకున్నామంటే చికెన్ బాగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూసారు కదండి, చికెను అండ్ పొటాటో ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసేస్తున్నాను. ఈ రైస్ వాటర్ తీసేసి వేస్తున్నాను అన్నమాట. నేను వాటర్ ఏమీ ఉంచలేదండి. ఇలా వాటర్ తీసేసి వేయడం వల్ల ఏమిటంటే ఒక 2 నిమిషాలు కానీ ఇలా ఫ్రై చేసుకున్నామంటే రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. అలాగే కొంచెం పొడవు వస్తుందని ఎవరో చెప్పారు, అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. కానీ ఇలా రైస్ అయితే ఫ్రై చేసుకోవడం వల్ల లాస్ట్లో కొంచెం బిర్యానీ పొడి పొడిగా వస్తుందన్నమాట. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేశానండి. ఇప్పుడు మీకు అది ఎందుకు చూపించానంటే ఇక్కడ కొత్తిమీర ఆ విధంగా దొరుకుతుందన్నమాట. నేను అది తెచ్చుకున్నాను, అందుకని మీకు జస్ట్ వీడియోలో చూపించాను అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేస్తున్నానండి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. చూసారు కదండి, రైస్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుందన్నమాట.
ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా. అలాగే వాసన కూడా చాలా బాగుందండి. నా దగ్గర కొత్తిమీర లేక పుదీనా లేక వేయలేదు. మీ కాడ పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది బిర్యానీ. నా కాడ అయితే పుదీనా లేదు కాబట్టి నేను పుదీనా యాడ్ చేయలేదు. బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుందన్నమాట. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కూడా. మనం ఎక్కువ ఏమీ యాడ్ చేయలేదండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటిని యూస్ చేసి చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ బిర్యానీలోకి పెరుగు చట్నీ ఎలా సింపుల్గా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకొని కొంచెం ఆనియన్స్, అలాగే తురుముకున్న క్యారెట్ వేసుకున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే టమోటా ఉంటే టమోటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే కీర దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా చాలా సింపుల్గా పొటాటో చికెన్ బిర్యానీ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.